మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా శంకరావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాండవ జయంత్ బాబు, దుంపా కృష్ణమోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కస్టల్ ఇన్ఛార్జ్ దేవబత్తన ప్రసాద్ రామ్మోహన్, మల్లికార్జున్ రెడ్డి, దారా రోషయ్య, సిరిమల్ల అబ్రహం, కుంచాల వెంకటేష్, యువరాజ్, అల్లారి వెంకట్రావు, అంకమ్మ, కుంచాలరావు, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, అయినాబత్తిన జ్యోతి, వెంకట్రావు, నాగేశ్వరరావు, ప్రత్తిపాటి రాగయ్య, హనుమంతరావు పాల్గొన్నారు. మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మాటలు చెప్పాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా? నీతిని నిజాయితీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గారిని గెలిపించుకో. దాని తర్వాత ఈ ఊళ్ళో ట్యాంకు కూడా నీళ్ళ ట్యాంక్ కూడా పంపించిన విషయం నేను గుర్తు చేస్తాను. నేను సుధాకర్ బాబు వచ్చాడు 5 సంవత్సరాలు. ఈరోజేమో వేమూరు ఎమ్మెల్యే మంత్రి నాగార్జున గారు ఇక్కడ వచ్చారు. నేను చెప్పేది నాయకులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారు. కాబట్టి మనమందరం కూడా మే 13వ తారీఖున సైకిల్ గుర్తు పైన 4వ నెంబరు విజయ్ కుమార్ గారు మిగతా ఎమ్మెల్యేలంతా ఖాళీ పెట్టెలు వెళ్తే ఫుల్ పెట్టెలతో వెళ్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి 2009లో ఫుల్ పెట్టె వచ్చి ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఆ పెట్టె అంతా. మీ అందరు గుర్తుపెట్టుకోండి, మీకోసం ఏమి ఇబ్బంది లేకుండా, స్వార్థం లేకుండా మీకోసం పనిచేసే మీ బిఎన్ విజయ్ కుమార్ని మే 13న సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.
ఒడ్డేపాలెం మీద నేను ఆశపడిన, ఎందుకంటే ఇక్కడ బాగా మీ అందరూ నాకు నా మెజారిటీలో మీ అందరి భాగం బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చూస్తే గెలిచేది ఖాయం, అక్కడ తెలుగుదేశం వచ్చేది ఖాయం, ఇక్కడ మనం వచ్చేది ఖాయం. కానీ నాకు సంతోషం కలిగించే విషయం ఏముంటుందంటే మా ఒడ్డేపాలెంలో నన్ను ఆదరించి బాగా ఓట్లు వేశారనేది చాలా ముఖ్యం. అది మీరు ఖచ్చితంగా చేస్తారని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఇక్కడ 2-3 పనులు ఇంకా మిగిలిపోయినాయి. ఏంటిదంటే ఇంకా కొన్ని రోడ్లు వేయాలా, సైడ్ డ్రైన్లు కొన్ని వేయాలి, అదే కాకుండా త్రాగునీరు, సైడ్ డ్రైన్స్, దాని తర్వాత రోడ్లు, దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కూడా, అది కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు సహాయం ప్రభుత్వం ద్వారా నా ద్వారా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇక్కడ 4వ పోటీ చేస్తున్నా కాబట్టి ఈ ఎలక్షన్ కమిషనర్ 4 సీరియల్ నెంబర్ ఇచ్చారు. అందుకని 4 సీరియల్ నెంబరు బిఎన్ విజయ్ కుమార్, సైకిల్ గుర్తు, దాని పక్కన మొక్కాల గట్టిగా నొక్కి మీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విచ్చేసిన ఒడ్డెర పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.